ఇప్పుడు ప్రభుత్వం దగ్గర లేదు. ఇప్పుడు వాళ్ళు లాస్ట్ బడ్జెట్లో ఉన్నాయి ప్రభుత్వాలు, ఏమీ లేదు. ఏదో చదువుతున్నారు, వచ్చింది తలా ప్రజలేమని సంస్థలు ఏమని ఎవరు కేంద్రం ఏమని ఇచ్చిన ఏదో కొంత చదువుతున్నారు 10 మంది. ఇప్పుడు అనుకోను కృష్ణా జిల్లా అనుకో, గుంటూరు జిల్లా అనుకున్నాం, తర్వాత ఇప్పుడు పశ్చిమ గోదావరి, తూర్పు వైశాఖ, శ్రీకాకుళం, మళ్ళీ అన్నీ చుట్టుముట్టున్నాం. ఇప్పుడు ఒక్కో పక్కన పోతాను, ఎవరేం చేస్తాం దానికి? ప్రకృతిని ఎవరిని ఆపలేం కదా. ఏదో వచ్చిందని చదువుకుంటే వెళ్తున్నాం, దాన్ని సరిపెట్టుకోవాలి. అంతేగాని నాకివ్వలేదు, ఆయన వేసాడు, ఈయన ఇచ్చాడంటే ఎంత మటుకు? 10 మందికి ఇస్తానికి వస్తారు, 10 మంది 10 రకాలుగా పంచుతారు. అందరికి వాళ్ళకి అందవు కదా, వాళ్ళకి అందకపోవచ్చు. అందపోని వాళ్ళు ఇక దాన్ని విమర్శిస్తూనే ఉంటారు. అది విమర్శలు లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా విమర్శలు లేకుండా ఎవడు చేయలేడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సగం వరకు ఇల్లు మునిగిన వరకు కూడా 10,000 మేము సాయం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తా ఉంది. అంటే 10,000 ఇస్తే సరిపోతుంది అంటారా, లేదంటే ఇంకేమైనా కూడా? సరిపోవడానికి ఎంత ఇచ్చినా సరిపోదండి. 10,000 ఇచ్చినా సరిపోదు, 1,00,000 ఇచ్చినా సరిపోదు. ఆశకి తృప్తి లేదు ముందు. ఇప్పుడు ఆయన 1,00,000 నష్టం లేదని అంటలా, నష్టం జరిగింది. ఇప్పుడు ప్రకృతి ఇలానికి జరిగింది. ఏమిస్తారు ఇప్పుడు? 1,00,000 ఇస్తే 10, ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఉన్నారు. లక్షల మందికి లక్షలు తెచ్చేవాళ్ళంటే ఎక్కడ తెచ్చేయగలుగుతారు? ఇవ్వలేరు కదా. అంటే బేసిక్గా మనకు ఇంట్లో నార్మల్గా మనం చూసుకున్నట్లయితే సోఫాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు వీటి ఇప్పుడు అక్కడ పైపుల రోడ్లో మా వాళ్ళు 2 కుటుంబాలు ఉన్నాయండి. ఒకవేళ బైకులు, బీరువాలు, సోఫాలు, మంచాలు అన్నీ దాడిసినాయి. చెప్తున్నారు అవన్నీ పోయినాయి, కొన్ని కొట్టుకుపోయినాయి. ఇల్లు స్లాబ్ బరికెళ్ళి పైన 4 రోజులు పైనే ఉన్నారు, బయటికి రావడానికి కూడా లేదు అవకాశం. దాని గురించి మనం బాధపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నారు. అందరం ఒకసారి తీసుకురావడానికి ఏమన్నా ఇదా? రావాలి కదా, లక్షల మంది జనం ఉన్నారు. మనం దాన్ని కూడా ఆలోచించాలిగా. అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా 10 మందిని మేము పెడతాం, 10 మంది అలా చేస్తారా? ఇప్పుడు ఇక్కడ 10 మంది చెప్పారు, 10 రకాలుగా చెప్పారు. అసలు విషయం ఏంటి? ఏం జరుగుతుందని చూడాలి. ముందే సాయం చేయాలి, కానీ మనం విమర్శించడం కాదు, జరిగేది యథార్థం ఏంటంటే చూడాలి. అది చేస్తున్నారు తప్పు లేకుండా. సరిపోవడానికి మిగతలేదన్నా 5 ఇచ్చినా 10 ఇచ్చినా ఇక సరిపెట్టుకోవడం ఎంతకాడికి వాళ్ళు చేయగలిగి మనం గట్టిగా డిమాండ్ చేస్తే ఇస్తారు ఎవరు కదా. ఇప్పుడు వాళ్ళు లెక్కలేసుకుంటారు. ఇప్పుడు ఇది కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఇవన్నీ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మళ్ళీ ఈ బాధలు కొట్టుకుపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆళ్ళ కొట్టి తదరాలుగా ఎక్కడి నుండి వస్తుంది డబ్బు? ఎక్కడి నుండి వస్తుంది డబ్బు? ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. పార్టీలు కాదు ఇక్కడ. ప్రకృతి ఆయన చంద్రబాబు అయితే చేశాడు, జగన్ వచ్చాడని కాదు, ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాల్సిన పని. జగన్ అయితే కూర్చొని చేస్తాడా, చంద్రబాబు అయితే కూర్చొని చేయడా? అంటే ఇప్పుడు ప్రకృతిని ఎవడేం చేయాలి? వాలంటీర్లు ఏంటండి? వాలంటీర్లు నీళ్ళు వెళ్తారా? ఏంటి ఇదని చేతకాని మాటలు. వాలంటీర్లు నీళ్ళు వెళ్ళి తెస్తారా? ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు జనం వెళ్ళలేకపోతారు. ఏ సమాచారం అందిస్తారంటే ఒకసారి వచ్చింది వెళ్ళి అందిస్తారా? ఇవన్నీ ఏంటంటే మనిషికి దోచింది మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. జరిగేది కరెక్ట్. ఈ వరదల విషయంలో ప్రభుత్వం చేసింది, ప్రభుత్వం 100% కరెక్ట్ అండి, గ్యారంటీ అండి, కరెక్ట్గా చేసిందండి. నన్ను అడిగితే 100% గ్యారంటీ. ఎంత మటుకు తృప్తి ఎక్కడ ఉందా? మానవుడికి తృప్తి ఉందా? లేదు. చేశారు, ఉన్నది సహాయం చేశారు, దానికి మనం ఖండించకూడదు. ఎక్కడ ఎంతవరకు తెచ్చి పెడతారు? ఇప్పుడు నీళ్ళు నా 10 లక్షలు పోయిందండి, 10 లక్షలు ప్రభుత్వం ఇస్తుందా? ఎంతమందికి ఇవ్వాలి? లక్షల మంది ఉన్నారు, 7 లక్షల మంది ఉన్నారు మన విజయవాడలో. వరద బాధితులు 7 లక్షల మంది ఉన్నారు విజయవాడలో. తాగడానికి మంచినీళ్ళు కూడా మాకు సరిగ్గా దొరకలేదు. ఏమంటే నీకు చెప్పానండి, ఇప్పుడు ఈ కృష్ణానది అంతా తాగుతాను. సముద్రం తాగగలుగుతాం మనం నీళ్ళు? సముద్రం నీళ్ళు తాగలుగుతాం? ఎన్నున్నా తాగలేం కదా. ఇప్పుడు వచ్చింది ప్రకృతి. ఇప్పుడు పోలేని చోటు ఉంటుంది, నీళ్ళు కూడా పోవాలి కదా. అంతే, దానికి ఏం చేయగలరు? ఇప్పుడు అనుకోకుండా జరిగింది. కొంతమందికి అద్దింది, కొంతమందికి అందదు, కొంతమందికి చేయలేరు. సాయం చేయాలని మనకు చేయాలని ఉంటుంది, కానీ వెళ్ళే పరిస్థితి కనపడాలి కదా. ఎన్ని బోట్లు వేసుకెళ్తారు? ఒక బోట్లు అయితే 4 వెళ్తారు, 5 10 మంది వస్తారు. అక్కడ లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. బయటికి రావాలంటే అట్టా అది ఆలోచించాలి. అది కూడా జనం కూడా అది కరెక్ట్గా. అంతే సార్. ఇప్పుడు థ్యాంక్స్ సార్.